ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనం చేసిన తర్వాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణములలోను వారి ఇండ్లలోను నివసించినప్పుడు నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో 3 పురములను వేరుపరచవలెను. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను 3 భాగములు చేయవలెను. పారిపోయి బ్రతుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువాని యందు పగపట్టక పొరబాటున వాని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకుముందు తన పొరుగువాని యందు పగపట్టలేదు గనుక వానికి మరణదండ విధి లేదు. అయితే హత్య విషయములు ప్రతి హత్య చేయువాని మనస్సు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకుని వాని చావగొట్టక యుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదాని యందు జొచ్చి బ్రతుకును. అందుచేతను 3 పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల, నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ 3 పురములు గాక మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను. ప్రాణం తీసిన దోషం నీ మీద మోపకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను. ఒకడు తన పొరుగువాని యందు పగపట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయిన ఎడల, వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయి వాని చేతికి వానిని అప్పగింపవలెను. వాని కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీల మధ్య నుండి నిర్దోషి ప్రాణము విషయమైన దోషమును పరిహరింపవలెను. నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్థ్యంలో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల, ఆ వివాదం గల 2 మనుషులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములో
నున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి తలంచినట్లే వానికి చేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనంను పరిహరించుదురు. మిగిలిన వారు విని భయపడి నీ దేశంన అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు. నీవు ఎవనిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి. ఇంతటితో ఇదని కొరకైన బైబిల్ పాఠము సరే.